ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజాసాబ్ ని 2 ఏళ్లుగా చెక్కుతున్న మారుతి టీజర్ తో సినిమాపై హైప్ పెంచాడు. మరి ట్రైలర్ తో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాడా తగ్గించాడా? ప్రభాస్ లో మారుతి కొత్త యాంగిల్ చూపించబోతున్నాడా? గతంలో ఉన్న డౌట్స్ కి క్లారిటీ ఇచ్చాడా? దళపతి విజయ్ కి దారిచ్చారా? బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్ సినిమాలకు పరిమితమయ్యాడు. మళ్ళీ వింటేజ్ ప్రభాస్ అండ్ లవర్ బాయ్ గా ఎప్పుడు చూస్తామని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. ఆ రిక్వెస్ట్ లో డార్లింగ్ వద్దకు చేరినట్లే కనిపిస్తున్నాయి. రాజాసాబ్ తో తీర్చేయాలని ఫిక్స్ అయినట్లే ఉన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం మారుతి అండ్ డార్లింగ్ హారర్ కామెడీతో రంగంలోకి దిగిపోయారు. మారుతి డైరెక్షన్ అనగానే మూవీపై ఎక్కడో డౌట్ ఉండేది, కానీ వాటిని టీజర్ తో పోగొట్టాడు. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ప్రభాస్ ని మారుతి కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడు. కామెడీతో పాటు రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు. ముగ్గురు భామలు నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామరస్ బ్యూటీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు యాక్షన్ యాంగిల్ కూడా మిస్ చేయలేదు. ట్రైలర్ లో కథ కొంత లీక్ చేసేసిన మారుతి ఇంకా ఏదో హైడ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇక రాజాసాబ్ లో డార్లింగ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడన్న డౌట్స్ కి చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. బండి మెల్లగా అంటూ రాజాసాబ్ ని మెల్లిగానే కదిలిస్తోంది టీం. విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. విజువల్ వండర్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు మారుతి. జంతువులను పట్టుకొచ్చాడు. పేరుకి హారర్ కామెడీ అయినా డార్లింగ్ ఫ్యాన్స్ ని ఫోకస్ లో పెట్టుకుని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశాడు. వాయిదాల పర్వం తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి 9న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది ఫిల్మ్. అయితే తమిళనాడులో మాత్రం దళపతి విజయ్ జననాయకన్ కి దారిచ్చి జనవరి 10న థియేటర్స్ లో సందడి చేయబోతోంది.